తుమ్ముతారో చూద్దాం. జపాన్ అలియాస్ కిరణ్ బాబు జపాన్లో ఎట్లా తుమ్ముతున్నారో, ఆయనకి మన కరోనా మాదిరి ఎట్లా అంటుకునిందో ఆయనకి అట్లా పోతే విదేశీ పర్యటన పోతే మన కిరణ్ బాబుకి అంటుకునింది. ఓకే, ఎట్లా తుమ్ముతారో చూద్దాం. ఒక గ్యారంటీగా ఎవరైనా నవ్వుకుంటుంటే మాత్రం 100 రూపీస్. దీంట్లో మాత్రం తగ్గేదిలే. రైట్. ఓకే, ఇంకా మనోడు ఇప్పుడు లేచినట్టున్నాడు. బంగ్లాదేశ్ అయిపోయింది. జర్మనీ. బాగా చూపించాలి. జర్మనీలో తుమ్ము ఎట్లా ఉంటుందో మన రాహుల్ చూపిస్తాడు. ఒకసారి రాహుల్ కమాన్. నవ్వుకుంటుంటే మాత్రం 100 రూపీస్ ఇస్తారు. మీరు మాత్రం 200 ఇస్తారా? ఇంకెవరైనా నవ్వడం లేదా? ఇంకా పెద్ద చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఆఫ్రికా నుంచి మన స్టానీ ఏ విధంగా మన కరోనా మాదిరి ఎట్లా ఎక్కించుకున్నాడు తుమ్ముని చూపిస్తాడు. రైట్. వీళ్ళు ముగ్గురు తుమ్ములే. ఇట్లుంటే పాకిస్తాన్ తుమ్మని అలియాస్ ఆదర్శి ఎట్లా తుమ్ముతాడో చూడండి. దీనికి మాత్రం 200 ఇస్తా. ఎవరైనా తుమ్ముకుంటుంటే నవ్వుకుంటుంటే మాత్రం 200 ఇస్తా. ఎవరైనా ఛాలెంజ్ ఎవరికైనా ఓకేనా? రైట్. మన పాకిస్తాన్కి మన విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు ఆదర్శ ఏ విధంగా తుమ్ము అక్కడ ఆయనకు వంట పట్టిందో చూపిస్తాడు. ఆదర్శ చూపించి నీ టాలెంట్. ఏనా బాహుబలి జయహో అన్నట్లు అంటున్నారు. ఆదర్శ మళ్ళీ ఒకసారి తుమ్ము చూపిస్తాడు మీకు. ఆదర్శ ముందర ఓకే. మన కట్టప్ప అలియాస్ మరరాజు. ఇండియా అంటే మనకి ఎట్లుంటుందో చూసారు కదా. ఇంకా పాకిస్తాన్, జర్మనీ, ఆఫ్రికా, జింబాబ్వే. మన ఇండియా వచ్చినది. ఇండియాలో చాలా కళాకారులు ఉంటారు. కట్టప్ప రెడీ. మన అలియాస్ మరరాజు మన ఇండియాలో ఉంటున్నాడు కాబట్టి ఈయన ఢిల్లీ పర్యటనకు వెళ్ళినాడు. అక్కడ ఏ విధంగా తుమ్మితే ఈయనకి ఎట్లా నేర్చుకున్నాడు చూద్దాం. రైట్. ఇండియా తుమ్ము అలా వచ్చాయి. రెడీ. యాక్షన్. సైలెంట్. కట్టప్ప డిస్టర్బ్ చేద్దండి. మన ఆనిముత్యం కట్టప్ప మనకు దొరికిన అరుదైన వజ్రం. ఓకే రైట్ కట్టప్ప.